ఫ్రెండ్స్ ఈరోజు కూడా మంచి వీడియోని తీసుకొచ్చాను. డెఫినెట్లీ ఈ వీడియో చూడగానే ఇంప్రెస్ అవ్వచ్చు మీరు. అయితే చాలా హ్యాపీ. ఒకసారి డెమో చూద్దాం. నేను రిక్వెస్ట్ అయితే ఒకటే చేస్తున్నా, ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి వీడియో. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా, చాలా క్లియర్ కట్‌గా చాలా బాగుంటది వీడియో అనేది. నేను నిన్న ఒక మూవీ సాంగ్ చేసిన 'దేవర'. ఓకే, 'దేవర' మూవీ సాంగ్ టైప్‌లో గర్ల్స్ కూడా చేయమని అన్నారు. ఈ సాంగ్ బాగా నచ్చింది నాకు. బాగా నచ్చిందంటే రీల్స్‌లో చూసేటప్పుడు ఒక సబ్స్క్రైబర్ కూడా సెండ్ చేశారు. ఓకే, మెన్షన్ చేశారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి నేను యూజ్ చేసిన ఫాంట్, నేను ఆల్రెడీ అమెరికన్ క్యాప్టెన్ ఫాంట్ అయితే యూజ్ చేసిన. మ్యాక్సిమం చాలామంది దగ్గర ఉంది. లేదంటే మీరు డౌన్లోడింగ్ చేసుకోండి డిస్క్రిప్షన్‌లో. చాలామంది డౌన్లోడింగ్ చేసేటప్పుడు విఎన్ యాప్ వస్తుందని అంటున్నారు. డెఫినెట్లీ వస్తుంది. విఎన్ యాప్ వస్తే విఎన్ యాప్ అయితే మీరైతే 100% డిలీటే చేయాలి. దానికి వేరే ఆప్షనే లేదు. ఎందుకంటే నేను ఫాంట్ డౌన్లోడింగ్ చేసేటప్పుడు విఎన్ యాప్ అయితే డిలీట్ చేస్తాను మ్యాక్సిమం. తర్వాత ఇన్‌స్టాల్ చేసినా నో ప్రాబ్లమ్. ఓకేనా. ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. డిస్క్రిప్షన్‌లో మీకు బ్యాక్‌గ్రౌండ్ ఫోటో కావాలంటే బ్యాక్‌గ్రౌండ్ ఫోటో అయితే ఇస్తాను. దానికంటే ముందు మనం అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని ఒక సైట్ అయితే ఉంది. నేను అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని ఒక సైట్ అయితే ఉంది. ఇక్కడ చూడండి సెర్చ్, దాన్ని క్లిక్ చేసిన గూగుల్‌లోకి వెళ్ళండి. దాని తర్వాత సైట్ అయితే ఇలాగైతే వస్తుంది. కొంచెం కిందికి రండి. సారీ. ఓకే, ఇక్కడ చూడండి అప్లోడ్ యువర్ ఫోటో అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అడోబీ ఎక్స్‌ప్రెస్ అని మళ్ళీ ఇంకో సైడ్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మీరైతే బ్యాక్‌గ్రౌండ్ ఫోటో ఒక ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరైతే బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. టైం పడుతుంది ఎందుకులే కానీ. ఓకే, మీరు అక్కడ నుంచి రిమూవ్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఇందులో ఫోటో ఒకటే యూజ్ చేసిన, మీరు ఎక్కువ ఫొటోస్ పెడదామంటే పెట్టుకోవచ్చు. అది చాలా సింపుల్. నేను ముందు చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే 2 ఫొటోస్ అయితే యూజ్ చేసిన. అది మీకు అంత అవసరం కూడా కాకపోవచ్చు. కింద ఫోటో కనిపిస్తుంది కదా. ఓకే, ఈ ఫోటోలో నేను 2 ఫొటోస్ డిలీట్ చేస్తున్నా. కింద ప్లస్ ఐకాన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మెయిన్ ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. టాప్‌లో ఉంటుంది. సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో సంథింగ్ ఏ ఫోటో అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఫోటో అయితే ఉంది. ఒకవేళ ఫోటో సైజు కరెక్ట్‌గా సెట్ కాకపోయినా నో ప్రాబ్లమ్, నేను చెప్తాను. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది, దీన్ని అయితే యాడ్ చేసిన. ఈ ఫోటో అయితే బాగా వచ్చింది, కానీ ఇలా వద్దులే కానీ నేను వేరే ఫోటోనే పెడతాను. అంటే కొంచెం ఫోటో హెడ్ కానీ లెగ్ కానీ ఇలాంటివి కట్ అవుతున్న ఫొటోస్ పెడదాం. మీకు ఒక ఐడియానే ఇస్తాను, మళ్ళీ మీరు వరీ అవ్వద్దు. ఓకే, ఈ ఫోటో పెడుతున్నాను. ఓకే, ఈ ఫోటో చూసుకుంటే ఫోటో హెడ్ అయితే కట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు ఎడిట్ షేప్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఎక్స్ వై అని ఉంటుంది. మీరు ఫస్ట్ ఎక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సైజ్ తక్కువ చేసుకుంటే సెట్ అవుతుంది. దాని తర్వాత ఫోటోని సైజ్ అయితే ఇలాగైతే కరెక్ట్గా మీ ఫోటో బట్టి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇదే ఫోటోని డూప్లికేట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందికి అయితే తీసుకురండి టోటల్ డౌన్లో. ఓకే, ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, దాని దగ్గర తీసుకొచ్చి ఈ ఫోటోని ఇక్కడైతే పెట్టి దీని ఓపాసిటీ అయితే మ్యాక్సిమం తగ్గించుకోండి 10%. దీన్నే డూప్లికేట్ చేసిన తర్వాత దీని అయితే ఇక్కడ పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు 3D కెమెరా ఉంటుంది. 3D కెమెరాని ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ కూడా ఆన్ చేసుకోండి. హైడ్ ఉంటుంది, హైడ్ నుంచి రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు చూద్దాం, ఇలా వచ్చింది. ఇప్పుడు కెమెరాని ఒకసారి ఆఫ్ చేసి డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను. ఆ వీడియో అయితే మీరైతే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. 3 సెకండ్ వీడియో ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత మళ్ళీ కెమెరా ఆన్ చేసుకొని చూసుకుందాం వీడియో. చూడండి బాగా సెట్ అయింది. ఈ వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.